డ్రింకర్స్ని ఏ విధంగా శుభ్రం చేయాలో మనందరికీ తెలుసు. కానీ కొన్నిసార్లు పిల్లలు తొందరగా వస్తున్నాయి దింపుకోవాలి అన్న ఉద్దేశంతో, లేదా మనకు టైం సరిపోక కొన్నిసార్లు ఈ విధంగా చేయకుండా మనము కేవలము H2O2 మరియు బ్లీచింగ్ పౌడర్ కలిపిన నీటిలో ఈ డ్రింకర్స్ నానబెట్టి పైన స్క్రబ్బర్తో రుద్దేసి వెంటనే మనం షెడ్ లోపలనైతే పెడుతుంటాము. మీరు ఎట్టి పరిస్థితుల్లో ఆ విధంగా చేయకండి. మనకు కుంటికోళ్ళు ఎక్కువగా అయ్యేది ఈ పైన ఉన్నటువంటి తెల్లటి పదార్థం ద్వారా మాత్రమే. హార్డ్నెస్ ఎక్కువగా ఉండడం వలన ఈ విధంగా పేరుకుపోయి ఉంటుంది. ఈ నీటిని కోళ్ళు తాగినప్పుడు దాంట్లో బ్యాక్టీరియా లెవెల్ ఎక్కువగా ఉండి, హార్డ్నెస్ ఎక్కువగా ఉండి కుంటికోళ్ళు అనేవి మనకు ఎక్కువగా తయారవుతుంటాయి. అదేవిధంగా గురక రోగం అన్నది ప్రతి బ్యాచ్ కూడా మన వెంటే వస్తూ ఉంటుంది. మనం ఎంత జాగ్రత్తగా చేసుకున్నా కూడా గురక రోగం రావడము, ఎక్కువగా కోళ్ళు చనిపోవడము జరుగుతూ ఉంటుంది. మనం ప్రధాన సమస్య డ్రింకర్స్ దగ్గర ఉంటుంది. మీరు దీనిని కనుక జాగ్రత్తగా పరిశీలించి చక్కగా డ్రింకర్స్ని శుభ్రం చేసుకుంటే మీరు విజయాలలో ఉన్నట్లే. డ్రింకర్స్ కింది భాగం కూడా, అంటే లోపల వైపు కూడా ఖచ్చితంగా శుభ్రం చేయండి, మర్చిపోవద్దు.